గోపి ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? మీకు గుర్తుండాలండి, మీరు మాకు గుర్తుంటారు అంతే. నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు. సరే విషయం చెప్పండి, ఏంటి విషయం ఏంటి? ఏం లేదు, మీరు హిందువేనా లేదంటే నాస్తికులనే? నేనా? ఇప్పుడు నేను ఎవరనేది దేశానికి ఏమైనా నష్టం ఉందంటావా? నేను ఎవరో ఇప్పుడు హిందువుని అనుకో, నేను దేశానికి ఏమైనా నష్టం, లేకపోతే నేను హిందూ కాకపోతే నాస్తికుడిని అయితే దేశానికి ఏమైనా నష్టమా? లేదు లేదు, ఓన్లీ క్లారిటీ కోసం. అంటే నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నా. మీరు క్రైస్తవులు? అవును. మీరు హిందువా నాస్తికులా అని? నేను హిందువునే, పక్క కరుడు కట్టిన హిందువుని. మరి ఇంతకు ముందు ఫోన్ చేస్తా నాస్తికులు అని చెప్తున్న వాళ్ళు నేను తెలుసుకున్నా, హిందూ గ్రంథాలను గొప్పదనం తెలుసుకొని మా హిందువుగా మారిపోయా. తప్పేం లేదుగా. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకొని నువ్వు నమ్ముకొని నువ్వు మారే అతను హిందువుగాను, అలా నాస్తికుడుగా నేను హిందువుగా మారాను, అంటే తప్పేం లేదుగా. మరి హిందూ దాంట్లో ఏం నచ్చి మారారేంటి? ఏంటి? హిందువులో మీకు హిందూ మతంలో ఏం నచ్చి మారారు మీరు? నేనా? అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ చెల్లి కట్టుబాట్లు కుటుంబ వ్యవస్థ నేర్పించింది ఇదేనని చెప్పి నేను నమ్ముతున్నాను. అంటే నిజం, అది కూడా నమ్మటం కాదు, నిజం. హిందూ కట్టుబాట్లన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయా? ఉన్నాయిగా. ఇప్పుడు మీరున్నారు, మీ భార్య గారు, మీరంతా కూడా మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు కుటుంబ వ్యవస్థ ఉంది, ఎలా వచ్చింది కుటుంబ వ్యవస్థ? భారతదేశాన్ని బట్టి వచ్చింది అది. ఇప్పుడు మీ అమ్మాయి ఉంది, లేదా మీ పిల్లలు, మీ అబ్బాయో, మీ భార్య గారు కడ్రాయిలు బ్రా వేసుకుని రోడ్ల మీద తిరగరుగా. ఎందుకు తిరగరు? భారతదేశంలో పుట్టారు. మన భారతీయులందరికీ మన మన భగవద్గీతలోంచి, రామాయణాల్లోంచి, భారతాల్లోంచి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మన పిల్లల మీద, మన పెద్దల మీద మనం ఈరోజు చూపిస్తున్నాం. నార్మల్ గా మాట్లాడాలంటే లేదు గురు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఎగ్జాంపుల్ నీకు చెప్తే కానీ అర్థమవుతుంది, ఎగ్జాంపుల్ చెప్తాను తప్ప నీ మీద కోపం లేదు నాకు. ఇప్పుడు అమెరికా, ఒక్క నిమిషం, అందుకే నన్ను ఫస్ట్ క్లారిటీ అవ్వాలి. అమెరికా లాంటి దేశాలలో కాదు గురు, క్రైస్తవ దేశాలలో ఎక్కడా కూడా మాటిని గురు, క్రైస్తవ దేశాల్లో ఎక్కడా కూడా చీర కట్టుకోవడం ఉండదు. కడ్రాయి వేసుకొని వాళ్ళ అమ్మ ముందు, వాళ్ళ నాన్న ముందు తిరుగుద్దా అమ్మాయి, వాళ్ళ భార్య కూడా కడ్రాయి బ్రా వేసుకొని బీచ్ లో స్నానాలు చేస్తుంటారు. అది వాళ్ళకి తప్పు కాదు. మనోళ్ళు మన ఇండియా వాళ్ళు ఎందుకు చేయరు? మన రామాయణాలు, భారతాలు ఎన్ని మనకి కట్టుబాట్లు నేర్పించినాయి. నువ్వు పాజిటివ్ అర్థం చేసుకో. నేనేదో హిందువుని కాదు గురు, ఒక మాట, నేను హిందువును, నువ్వు క్రిస్టియన్ అనే భావంతో చూడకు. నేను చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా చూడంతే నేను చెప్తుంది. గ్రంథాల్లో కాదు తమ్ముడు, మనందరి గ్రంథాలు. ఇప్పుడు నీ కుటుంబం నువ్వు బతుకుతున్నావు అంటే గురు, నా మాట నువ్వు ఈ రోజు నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నావంటే, నీ భార్య వేరే వాళ్ళతో వెళ్లకుండా ఉందంటే దానికి హిందూ ధర్మమే కారణం. అదే నువ్వు అమెరికాలో బైబిల్ నమ్మిన దేశాల్లో ఉంటే నీ కుటుంబం నాశనం అయిపోయింది ఈ పాటికి. అంటే హిందూ గ్రంథాల ప్రకారం గ్రంథాలు కాదు తమ్ముడు, నువ్వు భారతదేశాన్ని గౌరవించు. ముందర భారత్ మాతకి జై అని ఫస్ట్ నువ్వు అసలు అవన్నీ గ్రంథాలు పక్కన పెడతా. భారతదేశానికి జై కొడతాను తమ్ముడు, భారతదేశం కాదు తమ్ముడు, భారత్ మాతకి జయ్యను. మాత ఎవరన్నా? భారతదేశం ఇది ఎందుకు తప్పేమో మాత. ఇప్పుడు మాత అంటే అర్థం ఏంటి చెప్పు నువ్వు పోనీ. మాత అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి. మీరు అయ్యో తమ్ముడు, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు, నేను అడిగే ప్రతి నీ దగ్గర సమాధానం ఉండదు. ఏమైనా కుటుంబం ఎలా బతుకుతుంది, మరి మన హిందూ ధర్మం ప్రకారం పోతుందా, ఫారెన్ ప్రకారం పోతుంది, సమాధానం లేదు. జై భారత్ మాతకి జై అన్న. మాత అంటే ఏంది అన్నావు, ఇక నేనేం చెప్పాలి నీకు చెప్పు. నువ్వు పిచ్చోడి లాగా నాతో వాదన చేస్తున్నావు తప్పితే జై భారత్ మాతకి మాత అంటే అర్థం ఏంటి అసలు? ఏంటి మాత అంటే ఏంటి? నాకు అనవసరం. భారతదేశం మరి పిచ్చోళ్ళగా మాట్లాడతావు ఫోన్ చేసి. నువ్వు నీకేమీ తెలియనప్పుడు ఏమంటే నాకు తెలియదండి, నిజంగా మీరు చెప్తే నేను తెలుసుకుంటాను అన్నావు అనుకో, నేను చెప్తాను. సరే చెప్పండి. బ్రహ్మ సంతృప్తిని ఎందుకు చేసాడు చెప్పండి. నేను అదే ఇప్పుడు నీకు మాట గురించి కావాలా, బ్రహ్మ గురించి కావాలా? చెప్పండి, బ్రహ్మ గురించి చెప్పండి. బ్రహ్మ గురించే కావాలా? చెప్పండి. ఓకే. బ్రహ్మ భార్య పేరేంటి? బ్రహ్మ భార్య పేరేంటంటే శివుడిని అడగాలి, ఎందుకంటే శివుడే చెప్పాడు. బ్రహ్మ భార్యలే. ఏ శివుడు? శివుడికి బ్రహ్మ సంబంధం ఏంటి?
5వ తరం నుండి అడిగేసి ఆగండి 5 తరం నువ్వు వాళ్ళ 5వ తరం సంగతి నీ సంగతి చెప్పు. ముందర బ్రహ్మకి శివుడికి సంబంధం ఏంటి? అది చెప్తున్నాను ఏనండి ఒకసారి. 5 తరాలు ఉంటే ఒక తరాలు ఎందుకు నరికేసాడు శివుడు? ఎవరు నరికేసి? ఎక్కడుంది నువ్వు చెప్పే పురాణం? ఎక్కడుంది అది? నువ్వు హిందూ కాదు బాబు, నువ్వు శ్లోకం తీర్చదు అక్కడ. ఇప్పుడు నువ్వు కాదయ్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే కరెక్టే, నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఆ ప్రశ్న ఎక్కడుందో తీర్చదు, నాకు వినిపించు. నేను అడుగుతుంది అది. నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే. అసలు నువ్వు అది ప్రశ్న ఉందా లేదా తెలియాలంటే ఆ శ్లోకం తీసి చదవాలిగా, నువ్వు నాకు చెప్పాలిగా. ఏమండి బలానా చోట శ్లోకం ఉందండి, నేను చదువుతున్నానని చెప్పి నేను సంతోషిస్తాను. ఆ శ్లోకం తీసి చదువు, ఏముందో అక్కడ ఏం రాసిందో చదువు. మత్స్యపురాణం 3వ అధ్యాయం 42వ శ్లోకం చదవండి మీరు. నువ్వు నా దగ్గర చదువు, నువ్వు చదువు. అక్కడ నీ దగ్గర ఉందా? దగ్గర గ్రంథం లేదు. గ్రంథం లేనప్పుడు నువ్వు ఎవడో చెప్పిన పీడిఎఫ్ ను పట్టుకొని నేను ఎలా సమాధానం చెప్తాను? లేదు ఏమండి నేను నిజంగా నా దగ్గర నిజాయితీ ప్రశ్న డిబేట్ పెడతాను, లైవ్ డిబేట్ పెడతా, వచ్చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. నేను నా గ్రంథం గురించి చెప్తా, నువ్వు నీ బైబిల్ గురించి గొప్పతనం గురించి చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం. మరి లైవ్ డిబేట్ రావడానికి కనీసం నీ మొహం చూపించగలవా మాకు? మొహం సంగతి ఏంటో ఇప్పుడు నా మొహం చూపించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ మొహం చూసి నేను మాట్లాడుతున్నా? నువ్వు అర్థమైన ప్రశ్నలన్నీ అడిగావు, నేను చెప్తున్నాను సమాధానం. మరి నువ్వు ముందే చెప్పాలి కదా. ఏమంటే నేను మొహం చూస్తేనే మాట్లాడుతున్నా, అప్పుడు నేను మొహం చూపించి మాట్లాడేవాడిని. అంటే నీకు అవసరం వస్తేనేమన్నా మొహం అవసరం లేదు, నీకు అవసరం ఉన్నప్పుడే మొహం చూపించాలి, అంతేనా నువ్వు చెప్పేది? నాకు కూడా ఒక రూల్ ఉందా? నాతో మాట్లాడేవాడు బట్టలు ఇప్పుకొని నాకు వీడియో కాల్ మాట్లాడాలి రూల్ పెడతా. ఇప్పుడు మొహం చూపించేది వినో బాబు, వినయ్యా. అందుకే మీ బుర్రలు పనిచేయమనేది. అందుకే మొహం చూపించు మొహం చూపించమనేది యూట్యూబ్ రూల్స్ ప్రకారం మొహం చూపించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం మొహం చూపించి మాట్లాడని అవసరం లేదు. ఇది నీ సొంత మొహం చూపించి మాట నీ సొంత అభిప్రాయం. నేను అంటాను నాతో మాట్లాడేవాడు పెళ్ళాన్ని నా దగ్గర పనుకోబెట్టాలంటాను. నేను పెట్టుకుని రూల్ అని చెప్తా. ఒప్పుకుంటావా నువ్వు? నేను అదే చెప్తున్నా. నాతో డిబేట్ చేసాడు వాడు పెళ్ళాన్ని నా దగ్గర నైట్ పనుకోబెడితే వాడు డిబేట్ చేస్తానంట. సమ్మం చేస్తే అది అంటే భారత రాజ్యాంగం ప్రకారం నేను మొహం చూపించాల్సిన నేను భారత రాజ్యాంగం ప్రకారం మొహం చూపించాల్సిన పని లేదు. రెండో పాయింట్ వచ్చి యూట్యూబ్ రూల్స్ ప్రకారం నేను మొహం చూపించాల్సిన పని లేదు. ఈ 2 రూల్స్ కాకుండా నువ్వు కొత్తగా 3వ రూల్ పెడితే నేను దాన్ని పాటించాలా? అదేనయ్యా ఇప్పుడు నువ్వు డిబేట్లు నీ పిల్లలను పొడుగు పెట్టి చేసేవంటి అందరితో. మరి అదే నేను చెప్తున్నా. ఇప్పుడు దాకా నువ్వు డిబేట్ అందరితో మొహం చూపించే చేసావా? అవతలాడు రూల్ పెడితే నువ్వు రూల్ పెట్టావు కాబట్టి అదే రూల్ నేను పెడతాను. ఇప్పుడు నువ్వు ఏం రూల్స్ లేవు, నేను ఏ రూల్స్ పెట్టను? అదయ్యా నీకు అర్థం కావట్లా. నువ్వు రూల్ పెట్టావు కాబట్టి నేను రూల్ పెడుతున్నాను. నువ్వేం రూల్స్ లేవనుకో, నాకు కూడా ఏం రూల్స్ ఉండవు. అంటే నీ రూల్ నేను పాటించాలా? నువ్వేం జీతం ఇస్తున్నావా నాకు? మొహం చూపించి మాట్లాడు, నీ రూల్ అది. గవర్నమెంట్ రూల్ కాదు, యూట్యూబ్ రూల్స్ కాదు. మొహం చూపించి నీ రూల్ అది, నీ సొంత రూల్. అలాగే నా సొంత రూల్ నేను పెట్టుకున్నా. ఎవరితో డిబేట్ చేయాలి, నా మొహం చూపించాలంటే వాడు పెళ్ళ నా దగ్గర పనుకోబెట్టాలి వాడు. ఇది నేను పెట్టుకున్న రూల్ తప్పే ఉందయా? నువ్వు పెట్టుకున్న రూల్ నువ్వు పెట్టుకున్నా, నేను పెట్టుకున్న రూల్ నేను పెట్టుకున్న ఇద్దరు తప్పే ఉంది. నేను చెప్పనట్లా నీ పిల్లని కూడా అలాగే పొడుగు పెట్టి డిబేట్ చేసేవాడు. నా పిల్లని ఇప్పుడు నాకు పెళ్లి అయింది అనుకో, నీకు సమాధానం చెప్తాను నేను మొహం చూపించి నీ సొంత రూల్ అది. మొహం చూపించమని నీ సొంత రూల్ అది. వాడి పిల్లని దగ్గర పడుకుని నా సొంత రూల్ ఇది. తప్పే ఉంది దాంట్లో. నువ్వు పెట్టుకున్న సొంత రూల్ నేను పెట్టుకున్నా, తప్పే ఉంది దాంట్లో. చూపిస్తాను కాబట్టి మిమ్మల్ని చూపించమని అడుగుతున్నా. నీకు నచ్చిన రూల్ నీకు నచ్చిన రూల్ నేను పాటించినయ్యా. నాకు నచ్చిన రూల్ నువ్వు పాటించు. నీకు నచ్చిన రూల్ నేను మొహం చూపిస్తాను. నేను అదే నువ్వు అడిగా కదా మొహం చూపించమని నేను మొహం చూపిస్తాను. నాకు వాడి మొహం అవసరం లేదు, వాడి పెళ్ళం కావాలి. నాకు అవసరం పెళ్ళం కావాలి. నువ్వు అడిగింది నీ సొంత రూలు, నేను పెట్టుకున్న నా సొంత రూలు. నేను అవసరానికి మొహం చూపించాలంటే వాడి పెళ్ళంతో ఒక రాత్రి గడపాలి. నేను అయ్యే కదా మన దేవుళ్ళు అయ్యా నేర్పించారు కదా. మన దేవుళ్ళు ఎవరయ్యా? మన దేవుడు ఎవరు? నీ దేవుడు. రిఫరెన్స్ చూపించి మాట్లాడు. మేరీ పరిశుద్ధాత్మని వేరేవాడితో కడుపు చేయించుకుంది, మొగుడు బతికుండగానే వేరేవాడితో కడుపు చేయించుకున్నా. ఎట్లా అయితే పెళ్లికి ముందు ఎవరితో మింగించుకోవాలి? కుంతిదేవి ఎవరు? నువ్వు అదే చెప్తున్నా. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నేను అడిగే ప్రతి ప్రశ్న నువ్వు సమాధానం చెప్పు. లైవ్ డిబేట్ కూర్చున్నావురా? నువ్వు లైవ్ డిబేట్ కూర్చున్నావురా? నువ్వు మగపడక పుడితే మీ అమ్మ కనుక కరెక్ట్ పుట్టే నువ్వు లైవ్ డిబేట్ రా. నువ్వు కరెక్ట్ గా పుట్టుంటే మీ అమ్మకి లైవ్ డిబేట్ గా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా. లైవ్ డిబేట్ చేద్దాం. అరే బాబు నేను అదే చెప్తున్నా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం కాదు. నీ గుద్దలో దమ్ముండి నువ్వు మగోడ పుట్టక పుడితే
నిజంగా నువ్వు మొగోడు అయితే నీ గనక పెళ్ళాన్ని నీ పిల్లలు పుట్టుంటే డిబేట్ గా కూర్చొని మాట్లాడుకుందాం. నేను గ్రంథం ప్రకారం తీసి మాట్లాడుతున్నా, నీకు నువ్వు గ్రంథాలు పట్టుకుంటావు, మా గ్రంథాలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం ఎదురుగా. చెప్పు యూట్యూబ్ లైవ్ కి ఇప్పుడు పెడతాను లైవ్. హైదరాబాద్ రా, రాత్రి పొద్దున బయలుదేరి హైదరాబాద్ కూర్చొని మాట్లాడుకుందాం. లొకేషన్ ప్రతినగర్ వచ్చి కాల్ చేయి, అక్కడ కూర్చున్నా ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారా. నువ్వు నీ గ్రంథాలు పట్టుకొని నా గ్రంథాలు పట్టుకొని నువ్వురా బైబుల్ పట్టుకొని నేను వస్తాను, ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. ఫోన్ డిశ్చార్జ్ చేసుకోరా. ఎందుకు నా ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ ఉండగా నువ్వు చూసావా? ఆదరా బాబు, నా ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చూసావా? నోటికి వచ్చినట్టు మాట్లాడతాను ఎరుపుకు లంచోడుకులాగా. అంతే కదరా మిమ్మల్ని బూతులు దొరకనే కాదు కదరా నా కొడక. నా ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ ఉందంటారా? నీ అమ్మ బేవర్స్ నా కొడక. పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడదు? తాగున్నావా ఇందులో లంచోడక? ఇప్పుడు తాగున్నావంటారు లంచోడక, నీ అమ్మని దెంగ నా కొడక. ఇప్పుడు అరే నేను డిబేట్ చేయాలంటే అవసరం వెళ్ళాలి, నాతో కొనుక్కోవాలంటున్నా. కాదురా నువ్వు రూల్ పెట్టావు, ఏం రూల్ పెట్టావు? నాకు డిబేట్ చేయాలంటే మొహం చూపించమన్నావు, నేను అదే చెప్తున్నా. నాకు డిబేట్ చేయాలంటే వాడు పెళ్ళా నా దగ్గర రాత్రి గడిపిస్తాను వాడు పెళ్ళాంతో. అవునరా మరి నువ్వు అడిగిన రూల్ నువ్వు పెట్టుకుని రూల్ నువ్వు పెట్టుకోవచ్చు, నేను పెట్టుకోకూడదు. రూల్ నీకు రూల్ నాకు రూలా?